డిపార్ట్మెంట్లో రాత పరీక్ష లేకుండా 70,000 వరకు జీతం వచ్చే పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ జాబ్. సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి అఫీషియల్ స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ వచ్చింది. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఏపీ, తెలంగాణ, ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఆన్లైన్ అప్లై జనవరి 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 9 వరకే టైం ఉంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎలిజిబిలిటీ, శాలరీ, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ క్లియర్గా చెప్తాను. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మనకి ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ చేసే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. మీరిక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్నైతే చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి జనవరి 10 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 9 వరకు కూడా మీరు ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి rrc.co.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మనము ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. ఇదే వీడియోలో మీకు ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి చూపిస్తాను. ఎక్కడి నుంచి అప్లై చేయాలి, ఏంటి అనేది. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకి సంబంధించినటువంటి డీటెయిల్స్ గనక చూసినట్లయితే మనకిక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అండ్ అలాగే గ్రూప్ డి క్యాడర్కి సంబంధించినటువంటి లెవెల్ 1 ఉద్యోగాలని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత శాలరీస్ ఉంటాయంటే గ్రూప్ డి అంటే మనకి 10th క్లాస్ అర్హతతో అప్లై చేసేటువంటి లెవెల్ 1 ఉద్యోగాలన్నమాట. ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి 33 పోస్టులనేవి కేటాయించారు. ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్ చేసుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్స్లు కలుపుకుంటే అప్ టు 35,000 వరకు శాలరీ వస్తుంది. గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి లెవెల్ 2 అండ్ లెవెల్ 3 పోస్టులకి సంబంధించి 16 వేకెన్సీస్నైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మీకు దాదాపుగా 50,000కి పైగా శాలరీ ఉంటుంది. అండ్ లెవెల్ 4 అండ్ లెవెల్ 5కి సంబంధించినటువంటి గ్రూప్ సి వేకెన్సీస్ని కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవి 5 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికొచ్చేసి మీకు క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిగ్రీ ఉండాలి. లెవెల్ 2కి సంబంధించి ఏమో గ్రూప్ సి పోస్టులకి ఇంటర్ ఉండాలన్నమాట. లెవెల్ 4 అండ్ లెవెల్ 5కి సంబంధించి గ్రూప్ సి పోస్టులకేంటి అంటే 65,000 నుంచి 70,000 మధ్యలో శాలరీ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మీకు శాలరీస్ అనేవి చాలా త్వరగా ఇంక్రిమెంట్ అనేది జరుగుతూ ఉంటాయి. అయితే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయాన్ని చూసినట్లయితే లెవెల్ 1 గ్రూప్ డి ఉద్యోగాలకి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ 10th పాస్ అయితే సరిపోతుంది. 10thతో పాటు ఐటీఐ పాస్ అయిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు. లేకుంటే మీరు 10thతో పాటు అప్రెంటిస్షిప్ చేసినా అప్లై చేసుకోవచ్చన్నమాట. లెవెల్ 1 పోస్టులకి, లెవెల్ 2 అండ్ లెవెల్ 3 పోస్టులకి మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే డిప్లొమా వాళ్లు కూడా ఎలిజిబులే. లెవెల్ 4 అండ్ లెవెల్ 5 పోస్టులకేమో యూనివర్సిటీ డిగ్రీ అనేది కంప్లీట్ చేసిన వాళ్లందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చన్నమాట. అంటే మీరు ఎటువంటి డిగ్రీ పాస్ అయినా ఎలిజిబుల్ అన్నమాట. లెవెల్ 4 అండ్ లెవెల్ 5 పోస్టులకి సంబంధించి అయితే ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఏజ్ లిమిట్ విషయాన్ని చూసినట్లయితే జనవరి 1, 2026 కల్లా మీకు మినిమం ఏజ్ 18 ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 25 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోని ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు చూడండి. సో మనకి జనవరి 2, 2001 నుంచి జనవరి 1, 2008 లోపు జన్మించినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ వేకెన్సీస్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చన్నమాట. అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి మీకు దెర్ ఈజ్ నో ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. అంటే మనకి మిగతా నోటిఫికేషన్స్ లాగా +3 ఇయర్స్ +5 ఇయర్స్ అనేది ఉండదన్నమాట.
ఇదే మనకి ఏజ్ లిమిట్ అన్నమాట. ఈ యొక్క ఏజ్ లిమిట్లోపు మీకు ఉంటే ఎలిజిబుల్. అయితే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీరు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఎవరెంత పే చేయాలి అంటే జనరల్ ఓబీసీ వాళ్లైతే 500, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ, ఉమెన్ క్యాండిడేట్స్, మైనారిటీ అభ్యర్థులైతే 250 ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, స్టార్టింగ్లో ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ కండక్ట్ చేయరు అని చెప్పేసి. మరి సెలెక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. సెలెక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ పాన్ పర్ఫార్మెన్స్ ఇన్ స్పోర్ట్స్ ట్రయల్స్ ఫాలోడ్ బై సర్టిఫికేట్ అని చెప్తున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మీకు ఇక్కడ స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్ అనేది పెడతారు. దాని తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ జాబ్స్కైతే ఎంపిక చేస్తారన్నమాట. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, ఎటువంటి మీకు రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయరన్నమాట. ఆ స్కిల్ టెస్ట్ ఎప్పుడు పెడతారు ఏంటి అనేది మీకు ఫర్దర్గా వాళ్ళు అప్డేట్ అనేది ఇస్తారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి. అండ్ ఇక్కడ మీకు షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. మీకు ఉన్నటువంటి స్పోర్ట్స్కి సంబంధించి సర్టిఫికేట్ని బేస్ చేసుకుని దానికి మ్యాక్సిమం 50 మార్క్స్ అనేవి వెయిటేజ్ ఇస్తారు. అలాగే గేమ్ స్కిల్కి సంబంధించి ఫిజికల్ ఫిట్నెస్ అండ్ కోచ్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ ట్రయల్ టెస్ట్. సో ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని మీకు మ్యాక్సిమం వచ్చేసి 40 మార్క్స్ అన్నమాట. ఇందులో మీరు మినిమం 25 మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అయిపోతారు. అండ్ క్వాలిఫికేషన్ మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్కి 10 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. టోటల్గా మీకు 100 మార్కులకైతే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ అనేది ఉంటుంది. ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉండదు. మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్కి సంబంధించి అండ్ ఉన్నటువంటి మీకు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అచీవ్మెంట్స్ని బేస్ చేసుకుని డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే ఈ జాబ్స్కైతే మిమ్మల్ని సెలెక్షన్ అనేది చేయడమైతే జరుగుతుందన్నమాట. టోటల్గా మనకి 33 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. మీరిక్కడ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. చాలా మంచి శాలరీస్ అయితే ఉంటాయి. అన్నీ కూడా మనకి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచైతే రావడమైతే జరిగిందన్నమాట. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా వాళ్లే మెన్షన్ చేయడమైతే జరిగింది. ఇండియన్ నేషన్స్ అందరికీ అవకాశమనేది కల్పిస్తున్నామని చెప్పేసి ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. కాబట్టి ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇనీషియల్ పోస్టింగ్ మీకు సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు. జనవరి 10 నుంచైతే స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు అప్లై లింక్ అనేది కనిపిస్తుంది. డైరెక్ట్గా అక్కడ మీరు డీటెయిల్స్ ఇచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చన్నమాట. సో ఎవరైతే రైల్వేలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండి పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టాలి, షార్ట్ లిస్ట్ అయితే మీరు మ్యాక్సిమం ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిపోయినట్టే అన్నమాట. ఈ నోటిఫికేషన్కి రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.